ఇక్కడ రోడ్స్ చూడండి ఎలా క్లీన్ చేస్తున్నారో. ఇక్కడ ప్రతి పనికి ఏదో ఒక ఎక్విప్మెంటో లేకపోతే టూలో పట్టుకొని చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నాకు అలా అర్థమైందనమాట. చెత్త కూడా ఏంటంటే ఎక్కువ ఉండదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వేయడానికి ఉండదు. ఖచ్చితంగా డస్ట్బిన్స్లోనే వేయాలి కాబట్టి రోడ్డు మీద అంత చెత్త ఎక్కువ ఏమి ఉండదు. ఇంకా ఉండేదల్లా కొంచెం దుమ్ము, ధూళి, ఎండిపోయిన ఆకులు ఇలాంటివి ఉంటాయి. అవి ఇలాంటి ఒక బ్లోయర్ వ్యాక్యూమ్తో మొత్తం అంతా బ్లో చేసేసి ఒక చోట పెట్టేసి అక్కడి నుంచి పిక్ చేసుకొని వెళ్ళిపోతారనమాట. ఇంక వీళ్ళు ఏంటంటే ప్రతి పనికి ఎక్విప్మెంటే అన్నా కదా, గడ్డి కట్ చేయాలన్నా, కలుపు మొక్కలు తీయాలన్నా, ఆఖరికి ఇలా రోడ్ క్లీన్ చేయాలన్నా కూడా ఈ టూల్సే వాడతారు. ఇవేంటంటే పెద్ద సౌండ్ వస్తూ ఉంటాయి అనమాట. వీళ్ళకి ఎండ, వాన, గాలి ఏం పని లేదనమాట. వాళ్ళు వర్క్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు ఆ పర్సన్ చూడండి, ఫుల్ వర్షం పడింది అప్పుడే, అయినా సరే ఆయన జాకెట్ వేసుకొని ఏదైనా మొక్కలు చాటినది పిల్లలు తెలిసి తెలియక పేపర్స్, వాటర్ బాటిల్స్ లాంటివి పడేస్తూ ఉంటారు కదా, అలాంటివి ఆ స్టిక్తో పిక్ చేసుకొని ఆ బకెట్లో వేసుకొని అదంతా ట్రాష్ చేసేస్తారు.